రక్తదానం చేయడం ఒక అలవాటుగా నేటి యువత అలవర్చుకోవాలని రోటరీ క్లబ్ పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ చెరుకుమిల్లి కిషోర్ కుమార్ యువతకు పిలుపునిచ్చారు. రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ విశాఖ ఆధ్వర్యంలో ఎయిర్ అండ్ గ్యాస్ కార్యాలయ భవనంలో జరిగిన రోటరీ మెగా రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషోర్ కుమార్ మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా రోటరీ క్లబ్ గ్రేటర్ విశాఖ రక్తదాన శిబిరాలను నిర్వహిస్తుందని అన్నారు. రోటరీ క్లబ్ సభ్యులతో పాటు గుడ్ ఫ్రెండ్స్ వాకర్స్ క్లబ్, విశాఖ రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ఇస్రో సంఘాలకు చెందిన 200 మంది రక్తదానం చేశారు. దాతలకు రోటరీ బ్లడ్ బ్యాంక్ సర్టిఫికెట్స్ అందజేసింది. రోటరీ క్లబ్ గ్రేటర్ విశాఖ అధ్యక్షులు ఎండి యాసిన్ బాబా, కార్యదర్శి చింత నేతాజీ, జీకే మూర్తి, విద్యపు ప్రవీణ్ కుమార్, బచ్చు బ్రహ్మానందం, ఇండియన్ సొసైటీ ఫర్ ఈటింగ్, రిఫ్రిజరేటింగ్ అండ్ ఎయిర్ కండిషనింగ్ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పి వెంకటకృష్ణ, యుఎం చంద్రమౌళి పట్నాయక్, వి కామేశ్వరరావు, బెస్ట్ ఫ్రెండ్స్ వాకర్స్ క్లబ్ అధ్యక్షులు వై పరసయ్య, కార్యదర్శి డి తారకేశ్వరరావు, విశాఖ రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ఎండి యామిన్, వి శంకర్రావు, చంటి, వంకా ప్రసాద్, నాగోలి ప్రసాద్, నగేష్, షేక్ అలీ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. మేము రోటరీ గ్రేటర్ విశాఖ సభ్యులం. నా పేరు కిషోర్ కుమార్, పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్. మా క్లబ్ ప్రెసిడెంట్ గారు యాసిన్ గారు, మా క్లబ్ సెక్రటరీ నేతాజీ గారు. మేము గత కొన్ని సంవత్సరాలుగా ముఖ్యంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ ఈ క్లబ్ నుంచి ఎవ్రీ ఇయర్ పోలియో ఫండ్స్ రైజ్ గురించి ఒక గోల్ఫ్ టోర్నమెంట్ పెడుతున్నాం. సుమారుగా $10,000 అంటే 8 లక్షల రూపాయలు రోటరీకి నిధులు సమకూర్చుకోవడం జరుగుతుంది. అదొక సిగ్నేచర్ ప్రాజెక్టుగా ఉంది. రెండో సిగ్నేచర్ ప్రాజెక్టు ఈ రోటరీ క్లబ్ వారు ప్రతి సంవత్సరం గత 5 సంవత్సరాలుగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నామండి. ఈరోజు ఆదివారము 22వ తారీఖు నాడు ఎయిర్ అండ్ గ్యాస్ వారి ద్వారకానగర్ ప్రెమైసెస్లో రోటరీ క్లబ్ సభ్యులు, ఎయిర్ అండ్ గ్యాస్ వారి సంస్థలో పనిచేసేటువంటి స్టాఫ్, వాకర్స్ క్లబ్ బెస్ట్ ఫ్రెండ్స్ అనే వారి సభ్యులు మరియు ఇష్రే అంటే ఇండియన్ సొసైటీ ఆఫ్ రెఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ వాళ్ళ టెక్నీషియన్స్, వర్కర్స్ అందరం కలిసి ఈరోజు 200 యూనిట్స్ని రోటరీ బ్లడ్ సెంటర్ ద్వారా ఇవ్వటం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటలకు స్టార్ట్ అయింది. ఆఫ్టర్నూన్ 2 o'clock వరకు 200 మంది సభ్యులు బ్లడ్ ఇవ్వటం జరుగుతుంది. మరి అదే కాకుండా ఇంకా వేరే కాలేజెస్ని, హాస్పిటల్స్ని ఇన్వాల్వ్ చేసి ఈ సంవత్సరం టోటల్గా 400 యూనిట్లు మా రోటరీ ఇయర్ 1 జూలై నుంచి 30 జూన్ వరకు ఉంటుందండి. రాబోయే 6 మాసాల్లో కూడా ఇంకొక 2-3 క్యాంప్స్ ఆర్గనైజ్ చేసి మొత్తం 400 యూనిట్లు ఇవ్వటం జరుగుతుంది. అది ముఖ్యంగా మేము ఈ రోటరీ బ్లడ్ సెంటర్ ద్వారా ఇస్తున్నాం. ఏదైతే 24 గంటలు 24/7 ఆ బ్లడ్ బ్యాంక్ పనిచేస్తూ ఉంది. మంచి క్వాలిటీ బ్లడ్ని ఎట్ ఎ వెరీ రీజనబుల్ ప్రైస్ 24/7 నీడ్ ఉన్న వాళ్ళకి టు మీట్ ది ఎమర్జెన్సీ సర్జరీస్ కావచ్చు, డెలివరీ కేసెస్ కావచ్చు, లేకపోతే యాక్సిడెంట్ కేసెస్ కావచ్చు, ఇట్లాంటి వాటికి ఈ వాలంటీర్స్ అందరూ వచ్చి క్లబ్ వారి ప్రోద్బలంతో క్లబ్ వారు ఈ అవకాశాన్ని ఇవ్వటం వల్ల ఎన్ని ఆర్గనైజేషన్స్ కలిపి డోనర్స్ అందరం రావటం జరుగుతుంది. ముఖ్యంగా ఎన్నో రకాల దానాలు చేస్తూ ఉంటాం, కానీ రక్తదానం అనేది ఒక ప్రత్యేకత కూడుకుంది. ఎందుకంటే అది ఒక ప్రాణాన్ని కాపాడేది. మనం మామూలుగా సమాజంలో ఒక డాక్టర్ ప్రాణాన్ని కాపాడుతారు అని అనుకుంటాం, అది వాస్తవం. కానీ నాలాంటి వారు, మీలాంటి వారు, మనం డాక్టర్లు కాకుండా కూడా ఒకళ్ళ ప్రాణాలను కాపాడాలి అంటే ఒక 10 నిమిషాలు మన సమయాన్ని ఇచ్చి బ్లడ్ డొనేషన్ అనేది అలవాటు చేసుకుంటే తప్పకుండా విల్ బీ హెల్పింగ్ అండి. విశాఖపట్నంలో మనకున్నటువంటి సుమారు 25 లక్షల జనాభాకి ఏ రోజు కూడా బ్లడ్ బ్యాంక్స్లో కొరతగా ఉంది. బ్లడ్స్ అందుబాటులో లేవు. ముఖ్యంగా ఈ సీజన్స్లో డెంగ్యూ అలాంటి కొన్ని జబ్బులకి బ్లడ్ యూనిట్స్, ప్లేట్లెట్స్, బ్లడ్ సెపరేషన్ అవసరం ఉంది. కాబట్టి వేరే కూడా ప్రత్యేకంగా యూత్, కాలేజీలో, ఐటీల్లో, బ్యాంకుల్లో పనిచేసే వాళ్ళు వీళ్ళందరూ కూడా బ్లడ్ డొనేషన్ అనేది ఒక వాళ్ళ హ్యాబిచువల్గా డెవలప్ చేసుకొని సంవత్సరానికి ఎవ్రీ 90 డేస్ అంటే 4 సార్లు ఒక ఇండివిజువల్ బ్లడ్ను డొనేట్ చేయొచ్చండి. సో యూ విల్ బి సేవింగ్ లైఫ్స్. ప్లీజ్ సపోర్ట్ దిస్ యాక్టివిటీ. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు శ్రీనివాస్ అండి.
ఎయిర్ అండ్ గ్యాస్ కంట్రోల్ గత 25 సంవత్సరాలు కంటిన్యూ ఇక్కడే పనిచేస్తున్నాను. ఇక్కడ నేను బ్లడ్ డొనేట్ చేయడం ఇది 5వ సారి. 2000 నుంచి కంటిన్యూగా 5 టైమ్స్ ఇచ్చాను బ్లడ్. అలాగే మా టీం కూడా మొత్తం 20 మెంబర్స్ వరకు మా టీం ఇవ్వడం జరిగింది బ్లడ్ డొనేషన్. అలాగే విఆర్సీ టెక్నీషియన్లు కూడా మా సపోర్ట్ వల్ల కొంతమంది ఇవ్వడం జరిగింది. అందరూ వచ్చి ఇంకా కూడా బ్లడ్ ఇచ్చి ఒక 2-3 ప్రాణాలు దీన్ని లైవ్ సేవ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ బ్లడ్ ఇవ్వడం కూడా చాలా ఆనందంగా ఉంది. నమస్కారం అందరికీ. నా పేరు కామేశ్వరరావు. నేను రోటరీ క్లబ్ మెంబర్ని. దాంతోపాటు విశాఖ రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ టెక్నీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క సభ్యుడిని. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు గత 5 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా ఈ ఎయిర్ అండ్ గ్యాస్ ఆఫీస్లో చేస్తున్నాం. దానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ విశాఖ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా అసోసియేషన్లో నియర్ అబౌట్ ఒక 600 మెంబర్స్ ఎయిర్ కండిషనర్ టెక్నీషియన్స్ ఉన్నారు. అందులో ఈరోజు దగ్గర ఒక 80 మంది వరకు స్వచ్ఛందంగా వచ్చి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపుని పూర్తిగా సక్సెస్ చేశారు. మేము 2020లోనే కోవిడ్ వచ్చే ముందు కూడా మన సభ్యులు చాలామంది బ్లడ్ డొనేషన్ చేశారు. తర్వాత 2021, 2022, 2023 ఇది 5వ సంవత్సరం నిర్విఘ్నంగా మన ప్రెసిడెంట్ అయిన యాసిన్ బాబా గారి ఆధ్వర్యంలో ముందుకు సాగుతుంది. దీనికి ప్రత్యేకమైన సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మార్నింగ్ వాకర్స్ క్లబ్ రైల్వే న్యూ కాలనీ వారికి, అలాగే ఇస్రే విశాఖపట్నం చాప్టర్ వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.